నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలిసారి పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రాజకీయ అనిస్థితి నడుమ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ చురుగ్గా పావులు కలుపుతున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఆయన రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ కు లేఖ రాశారు. రాజ్ భవన్ కు ఈమెయిల్ ద్వారా ఈ లేఖను పంపినట్లు సమాచారం. అసెంబ్లీలో 2 వారాల్లోగా తమ బలాన్ని నిరూపించుకుంటామని విజయ్ ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది. తాజా ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే 59 స్థానాలతో రెండో స్థానానికి, ఏఐఏడీఎంకే 47 స్థానాలతో మూడో స్థానానికి పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. డీఎంకేను అధికారానికి దూరం పెట్టేందుకు ఏఐఏడీఎంకే 47 స్థానాలు గెలుపొందిన విజయ్ కు మద్దతు ఇస్తుందా, లేక కాంగ్రెస్ 5 స్థానాలు గెలుపొంది ఇతర ప్రాంతీయ పార్టీలు స్వతంత్రులతో కలిసి విజయ్ సర్కారు ఏర్పాటు చేస్తారా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విజయ్ తో టచ్ లో ఉన్నారని, రాహుల్ గాంధీ సైతం ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసించిన డీఎంకే, ఏఐఏడీఎంకేలు ద్విముఖ పోరుకు విజయ్ పార్టీ అనూహ్యంగా తెరదించింది. కాగా ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయ్ తన పార్టీ కార్యాలయంలో గెలిచిన అభ్యర్థులతో సమావేశం కానున్నారు. గవర్నర్ నిర్ణయం, పొత్తుల చర్చల తర్వాతే తమిళనాడు రాజకీయ భవిష్యత్పై స్పష్టత రానుంది.